నమస్తే మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు శివ వ్లాగ్స్. ఈరోజు మీకు కాకతీయుల పరిపాలనలో నిర్మించబడిన ఒక అద్భుతమైన గుడిని చూపించాలనుకుంటున్నాను. అన్నట్లు ఈ గుడి ఎక్కడుందో మీకు చెప్పలే కదా. ఇది మన సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరేస్ మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరాన ఉన్న పాతర్లపహాడ్ అనే గ్రామంలో ఉంది. అయితే ఈ గుడి అప్పటి కాలంలో శంభుని గుడిగా భక్తులచే పూజింపబడిన శివాలయం అంట. ఈ గుడికి పక్కనే ఒక చెరువు కూడా ఉంది. దానిని శంభుని చెరువు అని పిలుస్తారంట ఈ గ్రామస్తులు. ఈ గుడికి ఇంకో ప్రత్యేకత ఏంటంటే, ఈ గుడిని కాకతీయుల పాలకురాలు రుద్రమ్మదేవి పరిపాలనలో నిర్మించినట్లుగా గ్రామస్తులు తెలిపినారు. అలాగే ఈ గుడి చరిత్ర శాసనం రూపంలో శిలాపై చెక్కినారు. మీరు దాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. ఈ భాష ఏదో కూడా నాకు తెలియట్లేదు మిత్రులారా. ఏమన్నా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే అస్సలు అర్థం కాలే ఈ లాంగ్వేజ్ ఏంటో. ఇప్పటికి చాలా లేట్ చేసాం. పదండి మిత్రులారా, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా గుడి లోపలికి వెళ్దాం. చూడండి ఎంట్రన్స్లో ఎంత పెద్ద మండపం ఉందో. నాకైతే చూడ్డానికి 2 కళ్ళు అసలు సరిపోలే తెలుసా. ఇంకా చెట్ల మధ్యలో చాలా విగ్రహాలే పడున్నాయి. కానీ షూట్ చేద్దామంటే పెద్ద పాము కోసం చూసాను నేను స్టార్టింగ్లోనే. సో చాలా భయపడిపోయా. అందుకే ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోస్ని తొందరగా క్యాప్చర్ చేసుకున్నాను నేను. లోపలికి వెళ్ళొచ్చుగా. త్రికూట ఆలయం అంటే త్రికూట అంటే 3 గర్భగుడులు. 3 గర్భగుడులు ఇప్పుడు ఇటొకటి అటొకటి. ఇది కూడా కదా. అసలు మామూలు గట్లే కదా. ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని చూసి అయితే ఫుల్ భయపడిపోయా లోపలికి వెళ్ళాలంటే. ఎందుకంటే సడన్గా లోపల నుంచి బయటికి గబిలాలు వచ్చాయి దీంట్లో నుంచి. అసలు మామూలు గట్లే కదా. మిత్రులారా, ఈ వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. మరెన్నో ఇలాంటి కంటెంట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, షేర్ చేయండి. స్టే ట్యూన్ అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.